హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పొనక జనార్దన్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు చెప్పండమ్మా. రైట్, ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఇది మూడోసారి ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. డిఅడిక్షన్ సెంటర్ కి పంపించారు సుధీర్ రెడ్డిని. ఈ తరహా కేసుల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటే ఏం చెప్తారు సార్? జనరల్ గానమ్మా, ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం ఇది చాలా సివియర్ అఫెన్స్ అమ్మా. ఇది అందులో ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద ఇది మూడోసారి అతను ఈ కేసులో అరెస్ట్ అవుతున్నాడు. అంటే 27A ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం ఇతనికి 10 ఏళ్ల శిక్ష పడద్దమ్మా. మామూలుగా ఇతను కన్జ్యూమర్ అయినా కానీ హ్యాబిచువల్ కన్జ్యూమర్ లో ఇతను ఆ ఫెడరల్స్ దగ్గర నుంచి తీసుకోవడం, దాచిపెట్టడం, ఇతరులకు అలవాటు చేయడం, ఇలాంటి చాలా సెక్షన్స్ దీంట్లో అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి దీనికి సెక్షన్ 27 నుంచి 29 వరకు ఉన్నటువంటి అన్ని అఫెన్సెస్ కి బాధ్యత అవుతాడు. కాబట్టి దీంట్లోంచి అతను తప్పించుకోవడం అంత ఈజీ కాదు. దీన్ని చాలా సీరియస్ గానే లీగల్ టీం తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇది మూడోసారి కన్జ్యూమర్ గా దొరకడం 2 సార్లు అయితే ఇది మూడోసారి కూడా ఇతర స్నేహితులతో కన్జ్యూమ్ చేస్తూ దొరికాడు. కాబట్టి ఇతనికి ఆ ఫెడరల్ కింద కూడా వచ్చే శిక్షలు, ట్రాఫికింగ్ కింద వచ్చే శిక్షలు, ఇలా అలవాటు చేయడం కింద ఉండేటువంటి శిక్షలు అన్ని కూడా 27 నుంచి 29 సెక్షన్ల వరకు ఉండేటువంటి 10 ఏళ్ల శిక్ష, గరిష్ట శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. రైట్, అంటే డ్రగ్స్ సేవిస్తే ఎలాంటి సెక్షన్స్ పెడతారు సార్? అమ్మా, అంటే డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా రుజువైతే ఎలాంటి సెక్షన్స్ ని అప్లై చేస్తారు సార్? సెక్షన్ ఓన్లీ కన్జ్యూమర్ ఓన్లీ తీస్తే 27 కింద 1 ఇయరే. కానీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద 27A కింద ఇతను ఫాలో అవుతాడు. అంటే దానికి 10 ఇయర్స్ అలవాటుగా సరఫరా చేస్తున్న లెక్కల్లోకి తీసుకుంటారు. సరఫరా చేస్తున్నట్టుగాను, ఇతరులకు అలవాటు చేస్తున్నట్టుగాను, ఇతరులకి సప్లై చేస్తున్నట్టుగా కూడా ఇతన్ని కన్సిడర్ చేస్తారమ్మా. సో అందువల్ల ఏంటంటే ఇది ఆ డిఅడిక్షన్ సెంటర్ పంపడంలోనే దాని ఉద్దేశం అదే. ఇతనిలో మార్పు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇతను డిఅడిక్షన్ సెంటర్ చేర్చినాక వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ను బట్టి వీళ్ళు ఆ సెక్షన్ ని ఖరాబ్ చేసి ఆ పనిష్మెంట్ సెక్షన్స్ పెడతారు. ఈ తర్వాత ఎన్డీపీఎస్ కేసుల్లో బెయిల్ రావడం అనేది సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 27A లాంటి సెక్షన్స్ పెట్టినప్పుడు కొంచెం సంవత్సరాలు పడే అవకాశం ఉంటున్నాం. రైట్ సార్, అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎలాంటి లాబియింగ్లు ఉండే అవకాశం ఉంది? ఏదైనా ఇబ్బంది తలెత్తితే చట్టం ఏ విధంగా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? ఏమంటారమ్మా? కాస్త హై ప్రొఫైల్ కేసు కాబట్టి కొంత ఈ కేసు నుంచి ఇతన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు లాంటివి జరిగే అవకాశం ఉంది కదా, ఇలాంటి కేసెస్ ఇతను ఒక కూటమి నేత, ఎమ్మెల్యే గారి కుమారుడు. సో జనరల్ గా వాళ్ళ మీద ఆఫీసుల మీద ప్రెజర్ ఉండదని నేను అంటం లేదు, ప్రెజర్ ఉండొచ్చు. కానీ ఇది వేరే రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చట్టప్రకారం అయితే చర్యలు ఉంటాయి. దీంట్లో ఏమి వాళ్ళు దీంట్లో లొంగిపోయి, ఎందుకంటే ఈ రుగ్మత అనేది ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా గత 2 సంవత్సరాలుగా వేళ్ళూరుకొని పోతుంది ఈ డ్రగ్స్ అనేది. పర్టికులర్ గా నాకు తెలిసి మా నెల్లూరు జిల్లాలో విపరీతంగా ఈ సంస్కృతి వచ్చేసింది. ఈవెన్ అది నిర్మూలించాలని ప్రయత్నించేటువంటి నాయకులు కూడా చంపేస్తున్నారు ఈ మధ్య. సో అంత వేళ్ళూరుకు పోయినటువంటి ఇట్లాంటి ఈ వ్యవస్థని నిర్మూలించాలంటే ఇట్లాంటి చర్యలు కఠినంగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు దీని మీద చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే డ్రగ్ ఫ్రీ రాజుగా ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ గారు సజ్జనార్ గారు ఏం చెప్తున్నారు, నేను హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ సిటీగా మారుస్తానని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో వాళ్ళు ఎలాంటి ప్రొఫైల్ కేసు అయినా కానీ దీంట్లో ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేస్తారని నేను అనుకోవట్లేదు. చట్ట ప్రకారం అన్ని చర్యలు, అన్ని సెక్షన్స్ పెట్టారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? చాలా రోజుల నుంచి కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలనుకుంటున్నారు, కానీ ఎక్కువ స్థాయిలో డ్రగ్స్ పట్టుపట్టడం, వినియోగదారులు కనిపించడం చూస్తున్నాం. ఎంత శాతం మేరకు కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎంతమందికి శిక్షలు అమలు చేశారంటే ఏం చెప్తారు? శిక్షలు పడుతున్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎవరికి కూడా ఈ గంజాయి నుంచి మొత్తం అల్పజాము కంప్లీట్ ఉన్నటువంటి మెడికేటెడ్ డ్రగ్స్ వరకు కూడా టోటల్ గా అన్ని మెడికల్ షాపుల్లో కూడా ఈ మధ్య విస్తృతంగా తనిఖీలు జరిగి అలాంటి డ్రగ్స్ అన్ని కూడా సీజ్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఇట్లాంటివన్నీ గట్టిగానే ప్రయత్నాలు జరుగుతుంది. కానీ ఆంధ్ర లాంటి చిన్న నగరాలు ఉంటుంటాయి, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, ఇట్లాంటి చిన్న నగరాల్లో బాపట్ల, ఆ స్థాయిలో కూడా ఈ డ్రగ్స్ ని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఈ మధ్య ఈ కూటమి వచ్చిన తర్వాత టోటల్ గా ఈ డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి ఎక్కడ పట్టినా. ఎప్పుడైతే బెల్ట్ షాపులు ఎట్లా ప్రతి ఊరికి అందుబాటులో ఉందో ప్రతి ఊర్లో కూడా ఈ డ్రగ్స్ కి కేంద్రాలు అయిపోయింది. ఎవరు చూస్తున్నాం, ఎందుకంటే అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే అవసరం లేదు. కానీ పర్టికులర్ గా తమిళనాడులో, తెలంగాణ లాంటి స్టేట్ లో అలాంటివి జరగవని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా అలాంటి
ఆ నాయకులు అలాంటి కుమారులు కానీ అలాంటి దందాలు చేసేవాళ్ళు నాకు తెలిసి ఎక్కడ నేను వినలేదు. ఫస్ట్ టైం ఇది నేను వినడం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్తో పట్టుబడ్డాడు. నార్సింగిలో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డితో పాటు పట్టుబడ్డ మరో వ్యక్తిని కూడా డి అడిక్షన్ సెంటర్కి తరలించారు పోలీసులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఇది కేవలం కన్స్యూమ్ చేయడం మాత్రమే కాదు, ఇతరులకు అలవాటు చేస్తున్న ఈ సెక్షన్స్ కూడా అప్లై చేయబడతాయి. దాదాపు 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అడ్వకేట్స్. ఎలా చూడొచ్చు అంటారు? విద్యార్థి చెప్తున్న దాని ప్రకారంగా చట్ట ప్రకారం డిఅడిక్షన్ సెంటర్ పంపించారు అంటే ఇతను ఏదైతే డ్రగ్స్ ని తీసుకోవడంతో పాటు ఇతను ఏదైనా నెట్వర్క్ నడుపుకున్నాడో, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైనా ఒక నెట్వర్క్ కూడా అందుబాటులో వాళ్ళు నడిపించుకునే పరిస్థితి ఉందా అనేటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. అందుకనే ఏదైతే ఏపీలో కూడా అతను ఉన్నాడు కాబట్టి, ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నా నెట్వర్క్ తో సహాయం ఉందో, లేకపోతే ఇతను ఏమన్నా ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ నడుపుకున్నారా అనేటువంటి అంశాలు. అంటే ఇతనితో పాటు ఒక వ్యక్తి కూడా ఏదైతే ఫ్రెండ్ దొరికాడని చెప్తున్నారో మరి అతనికి నెట్వర్క్ ఏమన్నా సహాయం ఉందో, ఇట్లాంటి అంశాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొంత ఇక్కడ నుంచి కూడా సమాచారం సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ కేసు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, అదిగాక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కావడంతో పెద్ద స్థాయిలోనే దీని మీద ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో ఈ కేసుని అన్ని కోణాల్లో నుంచి కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 2వ సారి కాదు 3వ సారి కూడా అతను పట్టుబడ్డాడు. సొంత ఇంట్లోనే అతను డ్రగ్స్ తీసుకుంటూ ఫ్రెండ్తో పాటు దొరికిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గమనించినట్లయితే ఇదంతా కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గత ప్రభుత్వంలో గంజాయి అని చెప్పి మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అవుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అనేక చోట్ల దాదాపుగా కేజీలు గంజాయి దొరుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి దీనికి సంబంధించి విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఇతనికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, లేదంటే మాట్లాడితే మేము గంజాయిని కానీ డ్రగ్స్ని కానీ అరికడుతున్నామని చెప్పి కూటమి ప్రభుత్వము చెప్తున్నటువంటి పరిస్థితుల్లో తమ సొంత పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుమారుని ఇట్లాంటి కేసులో దొరకటం కానీ ఇవన్నీ చూసినట్లయితే మొత్తం కూడా ఒక విస్తృతమైనటువంటి విచారణ అయితే కొనసాగించాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నెట్వర్క్స్తో ఏం సంబంధం ఉంది, అదేవిధంగా ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి నెట్వర్క్ కనెక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా చాలా కేసుల్లో ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్లో దొరికినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే డ్రగ్స్ నెట్వర్క్స్లో సో ఇవన్నీ కూడా కూలంకుషంగా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అందుకనే అతన్ని డి అడిక్షన్ సెంటర్కి పంపించి అసలు ఏ స్థాయిలో గంజాయికి సంబంధించినటువంటిది కానీ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ కూడా టెస్టులు కూడా చేసి ఒక పాజిటివ్ వచ్చింది అన్న తర్వాతనే వాళ్ళు కూడా, ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఒక ఎమ్మెల్యే కుమారుడు కాబట్టి ఆషామాషిగా వాళ్ళు కూడా ఏది కేసు నమోదు చేయటం కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా జరగవు కాబట్టి అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పగడ్బందీగానే కేసు నమోదు చేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా మొత్తం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము ఆ డ్రగ్స్ని కంట్రోల్ చేస్తున్నాము, గంజాయిని కంట్రోల్ చేస్తున్నామని చెప్పడం కానీ హోంమంత్రి అనిత గత ఎన్నోసార్లు చెప్పింది. అయినప్పటికీ తన కాన్స్టిట్యున్సీలోనే గంజాయిలు దొరికినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల కుమారులే ఈ విధంగా డ్రగ్స్లో దొరకటం కానీ లేకపోతే అఫెండర్ హ్యాబిచువల్ అఫెండర్గా 3వ సారి దొరకటము, డి అడిక్షన్ సెంటర్కి పోవటం ఇదంతా చూసినట్లయితే వాళ్ళు చెప్పేవన్నీ కూడా నేతిబీర చందంగానే ఉన్నాయనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద హైదరాబాద్లో ఏదైతే నార్సింగి పోలీసులకి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు దొరకటము, అది కూడా 3వ సారి దొరికినటువంటి నేపథ్యంలో ఏదైతే డి అడిక్షన్ సెంటర్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కేసు కూడా నమోదు చేశారు, కేసు కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో విచారణ ఇటు ఏపీలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఇతను నెట్వర్క్ నడుపుతున్నాడా లేకపోతే ఇతను కేవలం తీసుకొని దొరికాడా అనేది కూడా ఇట్లాంటి కోణాల్లో కూడా వాళ్ళు విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ డ్రగ్స్తో పట్టుబడ్డాడు. నార్సింగిలో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డితో పాటు పట్టుబడ్డ మరో వ్యక్తిని కూడా డి అడిక్షన్ సెంటర్కు తరలించారు పోలీసులు.